ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో లాస్ట్ మొమెంట్‌లో కామెడీ అవసరమా? అది కూడా కళ్యాణ్ విషయంలో ఇంకా అవసరమా? అసలు నిజం చెప్పాలంటే ఇది కళ్యాణ్ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీయటమా? లేకపోతే ఈ కళ్యాణ్ వెనకాల జరుగుతున్న కుట్ర అని నాకు అర్థం కావట్లేదు. జరిగిన విషయం ఏంటనేది లేటెస్ట్ అప్డేట్‌తో నేను మీ ముందుకొచ్చాను. ఒక్క లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. లైక్ ఇచ్చినట్టయితే నేను మొత్తం మీకు క్లారిటీగా ప్రోమోతో పాటుగా దాని వెనకాల ఉన్న అనాలిసిస్ కూడా చెప్తాను. ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే శ్రీకాంత్ గారు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అవునా? కరెక్టేనా? శ్రీకాంత్ గారు ఎలిమినేట్ చేయాల్సింది సంజన గారిని. కానీ బయటున్న నాగ్ సార్ గాని, 'బిగ్ బాస్' యాజమాన్యం కానీ, లోపలికెళ్ళిన శ్రీకాంత్ గారు కానీ, ఇక కళ్యాణ్ విషయంలో ఎందుకిలా చేశారు? లాస్ట్ మినిట్‌లో ప్రాంక్ ఎందుకు చేశారనేది గనుక తెలిసినట్టయితే నిజంగా నాకైతే చాలా కోపమొచ్చింది. మరి మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే కళ్యాణ్ అండ్ తనూజ ఆహ్, విన్నర్ రేస్‌లో ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా! అయితే ఏమైందంటే, అక్కడ అందరికి కూడా వైట్ కలర్ యాప్రాన్ చేశారు. దాని పైన సేఫ్, అన్‌సేఫ్, అన్‌సేఫ్, అన్‌సేఫ్ అలా సేఫ్ అని ఎవరైతే పెడతారో వాళ్ళు సేఫ్. అన్‌సేఫ్ అంటే వాళ్ళు ఎలిమినేటెడ్. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఎలిమినేటెడ్ అనమాట. అయితే ఏమైంది అందరికి వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళని వెనక్కి తిరగండి, వెనక్కి తిరగండి అంటే వెనక్కి తిరగంగానే వాళ్ళ వెనకాల ఏం లేదనుకోండి. వాళ్ళు సేఫ్ అనమాట. ఉందనుకోండి అది ప్రాబ్లమ్. సో, ఫస్ట్ డెమాన్ తిరిగాడు. డెమాన్‌కి లేదు. సంజన తిరిగింది. సంజనకి ఏం లేదు. ఇమ్ము తిరిగాడు. ఇమ్ము ఏం లేదు. ఇక ఇటువైపేమో తనుజ ఇటు తిరుగు అంటే సరే తనుజ తిరిగింది. తనుజకి గూడా ఏమీ లేకపోయేటప్పటికి ఏమైందంటే, ఇక నెక్స్ట్ మిగిలిందెవరు? ఒకే ఒక్కడు కళ్యాణ్ మిగిలాడనమాట. కళ్యాణ్ నువ్వు తిరుగు అనంగానే ఏడ్చేస్తున్నాడనమాట. పట 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 ఏడ్చేస్తున్నాడు. అంటే పాపం తను టాప్ 5 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అవుతానని తను అనుకోల. ఏదో టాప్ 3 అనో, టాప్ 2 అనో ఏదో అనుకున్నాడు. తనకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అయితే ఇంకా ఏడుస్తున్నాడు, తిరగలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయితే తిరిగేసరికి ఎలిమినేటెడ్ అని చెప్పి రాంగానే అటు భరణి గారి ఎమోషన్ చూడండి మీరిక్కడ. శ్రీజ ఎమోషన్ చూడండి. వాళ్ళ ఫాదర్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్. కళ్యాణ్ ఏమో చూస్తున్నాడనమాట. అంటే నేను ఎలిమినేటెడా కాదా అని అద్దంలో చూసుకుంటున్నాడు. మీరు గమనిస్తే కళ్యాణ్ అద్దాలకి చాలా ఫేవరబుల్ ఫ్రెండ్లీ అనమాట. ఏ అద్దంలో నుంచి చూస్తే ఎవరు కనపడతారనే విషయం పైన కూడా ఒక క్లారిటీ ఉంటదనమాట. సో, ఇలాగ చూసేసరికి అక్కడ అన్‌సేఫ్ అని ఉండేసరికి ఏడ్చేస్తాడనమాట. కుప్పకూలిపోయి ఏడ్చేస్తాడు. అయితే ఇక్కడ ఏమైందంటే తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పడంతో కొద్దిగా సెటిల్ అయ్యాడనమాట. అయితే నాకేమనిపించిందంటే కళ్యాణ్ విషయంలోనే ఎందుకిలా చేయాలి? అంటే తన కాన్ఫిడెన్స్‌ని తీసేయడానికా? టాప్ 2 కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అనే విషయం పైన ఒక క్లారిటీ లేనందుకా అనే విషయం పైన కూడా మనం మాట్లాడొచ్చనమాట. అయితే ఇక్కడ నేనొక విషయం చెప్పనా? ఏంటంటే ఆహ్, కళ్యాణ్ గనక ఒకవేళ టాప్ 5 కంటెస్టెంట్‌గానే నువ్వు ఎలిమినేట్ అయిపోవాల్సిన అవసరం ఉంది అంటే టాప్ 1కి అంటే కళ్యాణ్ కప్పు తీసుకోకుండా ఉంటే కప్ ఎవరికొస్తుంది? తనుజకొస్తది కదా! సో, 'బిగ్ బాస్' వాళ్ళు తనని మెంటల్‌గా లో చేయడానికి అలా చేసారా? అప్పుడు అనుకోవచ్చు కదా కళ్యాణ్, నన్నే ఎందుకిలా చేశారు? మేబీ తనుజని చేయొచ్చు కదా! ఇమ్ముని చేయొచ్చు కదా! ఎవరినైనా చేయొచ్చు కదా! మరి నన్నే ఎందుకిలా చేశారని అనుకోవచ్చు తను. తనలో ఒక లో కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వచ్చు. లేదంటే ఆ విన్నర్ ట్రోఫీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే తన ఫ్రెండ్ తనుజకైనా సరే తనకి ఇవ్వకుండా ఉండటం కోసం ఇలా చేసుండొచ్చు కదా! సో, అది నేననేదనమాట. సో, ఈ రకంగా మేబీ కళ్యాణ్ విషయంలో అలా జరిగుండుండొచ్చు. కానీ ఏదైనా సరే ఈ టైంలో కామెడీ, ఈ టైంలో ప్రాంక్ అనడం మాత్రం తప్పు ఫ్రెండ్స్. ప్రాంక్ అంటే ఏం లేదు. కామెడీగా ఏప్రిల్ ఫూల్ లాగా చేయడం అనమాట. అలా చేయడం ఈ టైంలో నాకు తప్పనిపించింది. ఎందుకంటే చాలా స్ట్రెస్డ్‌గా, నర్వస్‌గా ఉంటారు వాళ్ళు. మన చూసే ఆడియన్స్ కూడా ఏందిది చీప్ ట్రిక్స్ అని అనిపిస్తది కదా! సో, నాకైతే అది నచ్చలేదు. మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.